లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు అయిన తర్వాత మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం సార్, ఆరోపణలు చేయాలనుకుంటే ఆధారాలతో రావాలి అధ్యక్ష. అధ్యక్ష, గత 10 సంవత్సరాలుగా మా బాబు పుట్టినరోజు నాడు మార్చి 21న మేము అన్నదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు మార్చి 21 మేము బాబు పేరు పైన అన్నదానం చేస్తాం. మీరు అలాంటి వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, అదేమంటాడు L3 వచ్చారంటే L3 వస్తే రాదు కదా అధ్యక్ష, L1 వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. కామన్ సెన్స్ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష, మీరు అనుమతి ఇచ్చింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా నేను మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. రామనాయుడు గారు మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టాలా? మీరే మారుతారు లోకేష్ గారు కూర్చోండి. మీరే మారుతారు లోకేష్ గారు కూర్చోండి. మీరే మారుతారా? లోకేష్ గారు కూర్చోండి. చెప్పేదాన్ని సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? లోకేష్ గారు దేవుడు వదిలిపెట్టాడు. మాధవ్ నీకు చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అండ్ డేట్ వేసుకో బ్రదర్. ప్లీజ్ చివరిగా సోమవీర్రాజు గారు మాట్లాడి వెళ్తాను. అధ్యక్ష దయచేసి అధ్యక్ష వీళ్ళు 2014-19 అధ్యక్ష 4 నిమిషాలు అధ్యక్ష. 2 నిమిషాలు 4 నిమిషాలు సార్. 2014-19లో వీళ్ళు నెయ్యి క్వాలిటీ వీళ్ళు సరిగా చేయక లడ్డూకి పూత వేయడానికి ఫ్లేవర్స్ వాడారు అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి టీటీడీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అంటే వీళ్ళు క్వాలిటీ నెయ్యి వాడకుండా కేవలం పూతగా మాత్రమే నెయ్యిని తీసుకొచ్చినటువంటి చరిత్ర వాళ్ళది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ గురించి, అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి 2014-19లో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి తొక్కిసలాట అధ్యక్ష. అదేవిధంగా అక్కడ గోవులు టీటీడీలో మరణించుతా ఉన్నాయి అధ్యక్ష. వీటి గురించి వీళ్ళకి ధ్యాస లేదు అధ్యక్ష. సింహాచలంలో గోడగూలు 7 మంది మరణించారు అధ్యక్ష. ఇలా అనేక మంది ఈ ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో మరణాలు కానీ, దేవాలయాల్లో అపచారాలు కానీ, ప్రసాదాలలో అపచారాలు కానీ వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవాలయాల అభివృద్ధి కానీ, దేవాలయాల మీద ఆయనకు చూపించినటువంటి కాన్సన్ట్రేషన్ కానీ ఒక పుస్తకం వేయచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష లడ్డు క్వాలిటీ విషయంలో అధ్యక్ష టీడీపీ గవర్నమెంట్ ఏ రోజు కూడా టీటీడీ గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. టీటీడీ క్వాలిటీని పెంచింది, ల్యాబ్ టెక్నిక్స్ ని పెంచింది కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది అధ్యక్ష. అసలు వీళ్ళకి ఏ మాత్రం కూడా టీడీపీ వాళ్ళకి టీటీడీ మీద ఏ విధంగా అయితే కల్తీ నెయ్యిని చూపించి ఒక రాజకీయ కుట్రతో ప్రారంభించి ఈ రోజు ఒక ఆర్థిక కుంభకోణంగా మార్చుకున్నటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి చెందుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్లీజ్ అయిపోయింది మంత్రి గారు అయిపోయింది 1 హాఫ్ నిమిషం అయిపోయింది అధ్యక్ష. 2 కొండలు 7 కొండలు అని చెప్పి దారుణమైన మాట అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష 1800 క్లోజ్ అనురాధ్ గారు పంచమర్తి అనురాధ్ గారు ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ గారు పంచమర్తి అనురాధ్ గారు. అధ్యక్ష నాకు ఈ అవకాశం ఒకటే సార్,
ఎంతసేపు అన్నా మాట్లాడియండి, వాస్తవాలు మాట్లాడియండి. అంతేగాని రాజకీయ ఆరోపణలు స్వామి మీద మా మీద చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది సార్. ఎందుకంటే అనేక అంశాలని మాట్లాడారు ఆయన. ఎన్డీడీబీ రిపోర్ట్ మాట్లాడాడు, ఛార్జ్షీట్ మాట్లాడాడు, ఇందాపూర్ మాట్లాడాడు. ఫైన్, మెంబర్ ఇస్ అట్ లిబర్టీ, ఆయన ఏమైనా మాట్లాడొచ్చు. కానీ మాట్లాడేదానికి వాస్తవం నాకు 2 నిమిషాలు సార్. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ ప్రకటన చేశారు అనే దానికి మేము చెప్పింది ఏంటంటే, ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల ముందు పెట్టాలా, లేకపోతే 2022లో సిఎఫ్టిఆర్ఐ ఇట్లాంటి నివేదికనే ఇచ్చింది. ఏమని? ఇందులో కల్తీ జరిగింది అని. ఆనాటి చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఆ నివేదికను తొక్కిపెట్టారు. నివేదికను తొక్కిపెట్టాలా, బాధ్యతగా ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టాలా? హీ చూస్ టు మేక్ ఇట్ పబ్లిక్ ఇన్ ది ప్లాట్ఫామ్. ఆయన గౌరవ శాసనసభ్యుల ముందు ఇట్లా నివేదిక వచ్చింది అని చెప్పాడు. అది ప్రజల ముందు పెట్టి సరిదిద్దేటువంటి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని కూడా తప్పుపడితే సిఎఫ్టిఆర్ఐ నివేదిక 2022లో కల్తీ జరిగింది అని చెప్తే, సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డికి చెప్తే, సుబ్బారెడ్డి గారు దాన్ని తొక్కిపెట్టినటువంటి విషయం ఛార్జ్షీట్ లో పొందుపరిస్తే, దాని గురించి మీరు రెండూ చెప్పండి సార్. నేను కోరేది ఇంకొక్క నిమిషం సార్, ఇంకొక్క నిమిషం. ఇది మొత్తానికి మూలం ఏంటంటే సార్, మొత్తానికి మూలం గౌరవ సభ్యుడు ఒక్కటి చెప్పుంటే సంతోషించిండేవాడు అధ్యక్ష. నిబంధనల్ని మేమే సార్ కూర్చోండి. మీ లీడర్షిప్ పోటీ ప్రపంచం గుర్తించింది. ఎల్ఓపి పోటీ అనేటువంటిది ప్రపంచం మొత్తం గుర్తించింది. ఎల్ఓపి కోసం మీరు పోరాటం చేసుకోండి, కానీ ఈ అంశాన్ని వేదిక చేసుకోవద్దు మీరు సార్. మేము ఒకటే కోరుతున్నాం సార్. ఆయన పదే ఉంటున్నాడు, టీటీడీని మేము బలోపేతం చేశామని. నిబంధనలని 4 నిబంధనల్ని సరళీకృతం చేసినటువంటి వల్లనే ఈరోజు ఈ కుట్ర జరిగింది. ఎందుకు సార్? నెయ్యి కొనాలి అని అంటే పాలు కొనక్కర్లేదంట సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం, పాలు సేకరించేటువంటి లక్ష్యం లేకపోయినా డైరీకి ఇవ్వచ్చు అనేటువంటి నిబంధనని సడలించింది సార్. రెండవది 12 లక్షల లీటర్లు అనేటువంటిది మేము పెడితే ఆ నిబంధనని సరళీకరించి, ఇజ్రాయెల్ గారు మీకు దేవుడి మీద నమ్మకం లేదు కూర్చోండి, ఇజ్రాయెల్ గారు మీకు దేవుడి మీద నమ్మకం లేదు కూర్చోండి. 4 నిబంధనల్ని పెడితే సార్, 4 నిబంధనల్ని సరళీకృతం చేసింది వీళ్ళు. ఈ కుట్రకి జరిగే కారణం ఎందుకు సార్? పాలు లేకుండానే వాళ్ళు మీరు నెయ్యి సరఫరా చేయొచ్చు అని చెప్పారు. 3 ఏళ్ళు లోకేష్ గారు మాట్లాడారు. ఇప్పుడు లోకేష్ గారు అయిన తర్వాత మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం సార్. ఆరోపణలు చేయాలనుకుంటే కూర్చోండి, ఆధారాలతో రావాలి అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా మా బాబు పుట్టినరోజు నాడు మార్చి 21న మేము అన్నదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు మార్చి 21 మేము బాబు పేరు పైన అన్నదానం చేస్తాం. మీరు అలాంటి వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, అదేమంటాడు L3 వచ్చారంటే, L3 వస్తే రాదు కదా అధ్యక్ష, L1 వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. కామన్ సెన్స్ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. మీరు అనుమతి ఇచ్చింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, అది తప్ప అన్ని మాట్లాడతారు అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా నేను మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. రామానాయుడు గారు మేమేనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా. క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టలా. మీరే మారుతారు లోకేష్ గారు కూర్చోండి, మీరే మారుతారు లోకేష్ గారు కూర్చోండి, మీరే మారుతారా? లోకేష్ గారు కూర్చోండి. చెప్పేదాన్ని సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? లోకేష్ గారు దేవుడు వదిలిపెట్టాడు. మాధవ్ చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం ఎంత వేసుకో బ్రదర్. ప్లీజ్ చివరిగా